దివంగత అందాల తార సౌందర్యకు టాలీవుడ్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌందర్య తర్వాత తన సహజ నటనతో లక్షలాది మంది హృదయాలు చెరగని ముద్ర వేసుకున్న సౌందర్య దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. 1992లో కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు పేరుకు కన్నడ శోయకమైన తెలుగు వారిలో కలిసిపోయి తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక దాదాపు 2 దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఈ అమ్మడు సడన్ గా 2004లో విమాన ప్రమాదంలో కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. అయితే 100కు పైగా సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్యకు నటనపై అసలు ఆసక్తి లేదట. ఈ విషయాన్ని స్వయంగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సౌందర్య ఆమని కన్నడ వాళ్ళే కావడంతో ఇద్దరి మధ్యన మంచి స్నేహం బలపడింది. దీంతో సౌందర్యకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు ఆమెతో షేర్ చేసుకునేదట. ఒక నిమిషం సౌందర్య తన తండ్రి బలవంతంపై ఇండస్ట్రీకి వచ్చిందని చెప్పిన ఆమెని తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్యను అదే రేంజ్లో గౌరవించేదని చెప్పుకొచ్చింది. సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందరిలాగా సాధారణ లైఫ్ లీడ్ చేయడం అంటే ఇష్టమట. పెళ్లి చేసుకుని పిల్లలు కని గృహిణిగా ఉండాలనేది సౌందర్య కోరిక. నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య కోరిక తీరకుండానే చనిపోయిందంటూ ఆమె తన ఆవేదనను వెల్లడించింది. 2003 ఏప్రిల్ నెలలో జి రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సౌందర్య పెళ్లైన ఏడాదిలోపై అనంతలోకాలకు వెళ్లిపోయింది. కోరుకున్న జీవితం అనుభవించకుండానే చనిపోయింది.